హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టుకొని దీని మీద లైనింగ్ని పరుచుకొని నెక్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఈ నెక్కి కుట్ అనేది వేయండి. రివర్స్ చేయడానికి కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి. ఈ విధంగా నెక్ను కుట్టుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి రౌండ్ నీట్గా తిరగటానికి. ఇది ఓపెన్ చేసి ఈ లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా క్లాత్ని రివర్స్ తిప్పుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోండి. నెక్ మీద కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఒరిజినల్ని కూడా రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సైడ్న ఉన్న క్లాత్ని తీసేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ నెక్ అనేది స్టిచ్ చేసుకుంటా అని చెప్పాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద డ్రాప్ షేప్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసి దీనికి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కింద మార్కింగ్ ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని కరెక్ట్గా ఈ లైన్ మీద వచ్చే విధంగా ఈ మార్కింగ్ నుంచి పెట్టుకోండి. కరెక్ట్గా సెట్ చేసుకొని కదలకుండా పిన్స్ కూడా పెట్టుకోండి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని ఈ ప్లేస్లోనే మిషన్ మీద స్టిచ్ అనేది వేసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా షేప్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి. మనకి ఈజీగా ఉంటుంది లోపల కట్ చేయడానికి. ఇలా కట్ చేసిన దాన్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కటింగ్ అనేది చేయండి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కటింగ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి చుట్టూరు. ఇక్కడ ఈ విధంగా కట్ అనేది పెట్టండి ఈ సెంటర్లో. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక గట్టి కుట్టు అనేది వేసుకోండి. దీనిపైన లైనింగ్ పైన ఒక గట్టి కుట్టేసిన తర్వాత లైనింగ్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి చుట్టూరు కూడా.
ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన నుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా బ్యాక్ నెక్‌కి లైనింగ్ జాయింట్ చేసుకొని షేప్‌ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవటం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ను కూడా రివర్స్ చేయాలి. ఒరిజినల్ క్లాత్‌ని రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ పరుచుకొని నెక్కుల్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఇక్కడున్న నెక్కుల దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్కుల దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి రెండిటికి కూడా. పెట్టుకొని లైనింగ్‌ను ఓపెన్ చేసి ఇక్కడ లైనింగ్ పైన ఒక గట్టి కుట్టు అనేది వేయాలి. కుట్టేసుకున్న తర్వాత లైనింగ్‌ని లోపలికి మడుచుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలి నెక్‌కి. నెక్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని జాయింట్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా 2 పీసులకి చేయాలి. ఇప్పుడు ఈ పీసులకు కూడా లైనింగ్‌ని జాయింట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్‌కి ఈ 2 పీసులని కలిపి స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్‌గా సెట్ చేసుకొని. ఈ విధంగా పెట్టుకొని ఒక పీస్‌నైతే స్టిచ్ చేసి చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉన్న పీస్‌ని కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని మీద ఇంకొకసారి 2 కుట్లు వేయండి, ఒకటే కాదు. ఈ విధంగా రెండిటిని జాయింట్ చేసిన తర్వాత దీని పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్‌కి ఉక్సులు పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజా పెట్టి పెట్టుకున్న తర్వాత దీని మీద బ్యాక్ పార్ట్‌ని పరిచే విధంగా రెండింటిని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మొత్తానికి కూడా పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ మొత్తానికి ఇక్కడ ఈ డ్రాప్ షేప్‌కి అంతా కూడా పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్‌కి పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్‌కి పైపింగ్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ అంచున కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్‌గా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్‌ని వేసుకోవాలి. ఈ విధంగా నడుముకి పైపింగ్ వేసుకోవాలి.
పైపింగ్ వేసుకోవటం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇవి నార్మల్వే కాబట్టి ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది నేను చూపించలేదు. నార్మల్వి అయితే అందరికి తెలుసు కదా అని. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే ముందు లోతు తీసుకున్న భాగం ఎటువైపు ఉందో చూసుకొని కరెక్ట్గా లోతు తీసుకున్న భాగం ముందు వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ మీద ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ కట్ ఈ షోల్డర్ మీద వచ్చే విధంగా పెట్టుకొని హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కూడా కొంచెం లెంత్ ఎక్కువే వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఈ విధంగా క్రాస్గా ఎక్కువ వచ్చిన ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కట్ చేసుకున్నా కూడా. అదేవిధంగా ఈ రెండో పక్క కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఫ్రంట్ పార్ట్కి కింద క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. మొత్తం సైడ్ జాయింట్లన్నీ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అసలు సైజుని స్టిచ్ చేసుకోవాలి. కింద కాజాల పట్టి మన సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంత వచ్చిందో అంత మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.8 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కట్ ఒకటి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇదే మెయిన్ స్టిచ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని మెయిన్ స్టిచ్ అనేది దీని మీద వేసుకోకుండా ఫస్ట్ పక్కన వేసుకోవాలి. ఇలా పక్కన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రెండు పక్కలు కూడా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా రెండు పక్కల స్టిచ్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని కాజాల పట్టీ నుంచి మెజర్మెంట్ పెట్టుకొని
ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో అంత లెంత్‌లో స్టిచ్ అనేది వేసుకోవాలి, మెయిన్ స్టిచ్. ఇలా మెయిన్ స్టిచ్ చేసుకున్న తర్వాతే సైడ్‌న ఓ 2, 3 స్టిచ్‌లన్నా ఎగస్ట్రా వేసుకోండి. ఫైనల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేయటం అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ హుక్స్, ఇది ఓపెన్ ఉంటది. హ్యాండ్స్ నార్మలే పెట్టాను. హ్యాండ్స్‌కి పైపింగ్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్. చిన్న డ్రాప్ షేప్ అనేది పెట్టాను బ్యాక్ సైడ్. ఇంతే ఫ్రెండ్స్, బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.